దేవుని యొక్క కను దృష్టి వేరే రీతిగా ఉండగలదు. But if you see the eyes of God, that is different than a person's. అయ్యా లేవి అంతకు ముందు అనగా కక్ష తీర్చడం లేకపోతే తన యొక్క సహోదరి పాడైపోయినటువంటి పరిస్థితుల్లో హతమార్చడం అనగా షెకెం వారిని హతమార్చడం జరిగింది. If we talk about Levi, in his eyes he wants to avenge his sister. అయితే అందుచేతనే తన యొక్క కుమారుని కూర్చి లేవిని కూర్చి తండ్రి అంటున్నాడు, బలాత్కారపు ఆయుధమైన వాడము నీవు. As Levi tried to avenge his sister, Jacob is saying he is comparing Levi as a cruel. అయితే దేవుని యొక్క దృష్టిలో లేవిని గురించి మనం ఏమని చూసినాము? But if we see in the eyes of God about Levi, అయ్యో ప్రత్యక్షపు గుడారంలో ఎవరైనా ఇశ్రాయేలు వచ్చినప్పుడు జస్ట్ ముందుగా రాగానే in the tabernacle, if you see in the eyes of God how Levites are there, ఏ ఇశ్రాయేలుడైనను అనగా అక్కడ వచ్చేటప్పుడు అక్కడ ఒక బలిపీఠం లేకపోతే బలిని తీసుకొస్తాడు, ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొస్తాడు. సో in ప్రియమైనటువంటి దేవ సంగమా, ఏ లేవి తన తండ్రి దృష్టిలో బలాత్కారపు ఆయుధముగా ఉండెనో, if you see the Levi is treated as a cruel person by his own father. కానీ దేవుని యొక్క దృష్టిలో గమనించినట్లయితే దేవుడు లేవిని ఎలాగో వాడుకొనిచున్నాడు. But if you see in the eyes of God about Levi, లేవి చేతిలో ఉండేటువంటి ఆయుధమే ఇశ్రాయేలు పాపమునకు పరిహారం తెచ్చినటువంటి ఆయుధముగా మారినది. if you see the instrument which Levi is carrying, ప్రియమైనటువంటి దేవ సంగమా దయచేసి గమనించండి. తండ్రి అనగా ఒక మనుషుడు ఒక వ్యక్తిని బలాత్కారపు ఆయుధం కలిగిన వాడుగా చూసినప్పుడు, when his own father treated Levi as a cruel person, అని దేవుడు ఎలాగ మారుస్తున్నాడో గమనించండి. but how God transformed this Levi. లేవి చేతిలో ఉండేటువంటి ఆయుధం వలననే ఇశ్రాయేలులకు పాప క్షమాపణ. The tool or instrument which Levi is carrying is a symbol of forgiveness for the. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారిగా చూద్దాం. Matthew chapter 10 verse 3. అయితే యేసుక్రీస్తు 12 వ్యక్తులను తన యొక్క శిష్యులుగా ఎన్నుకొనుచున్నాడు. God shows 12 disciples from the Bible. మత్తయి సువార్త 10లో 3వ వచనం ఒకసారిగా. Philip and Bartholomew, Thomas and Matthew, the tax collector, James the సుంకరి అయిన మత్తయి. Matthew here we can see he is a tax collector. అయ్యా 12 శిష్యులను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తమ యొక్క శిష్యులుగా ఎన్నుకున్నారు. When God chose his disciples, 12 disciples, అయితే 12 కూడా నానా విధమైనటువంటి అనగా పనులు చేసేటువంటి వారు. the works of these 12 people are different. అయితే అందులో మత్తయిను కూర్చి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వ్రాస్తున్నాడంటే సుంకరి అయిన మత్తయి. If you see in the Bible, Holy Spirit wrote about Matthew as a tax collector. 9:9 ఒకసారిగా చదువుకుందాం. మత్తయి సువార్త 9:9. Can we see Matthew's 9 and chapter 9 verse 9? యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొక్క కూర్చుని ఉండిన మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనని వెంబడించాడు. Then as Jesus passed from there, he saw a man named Matthew sitting at the tax office, and he said to him, "Follow me," and he arose and followed him. అయితే యేసు ప్రభు మత్తయిని పిలవడానికి ముందు ఇక్కడ కూర్చొని ఉన్నాడంటే వసూలు చేసేటువంటి స్థలం అనగా పన్నులు వసూలు చేసేటువంటి ఆఫీస్ యొక్క మెట్టు ఎద్ద కూర్చొని ఉన్నారు. If you see when Jesus wants to ask Matthew to follow him, where he is sitting at the tax office. యేసుక్రీస్తు పిలువగానే దేన్ని గురించి ఆలోచన చేయకుండా, ఎందుకంటే వసూలు అనగా పన్నులు వసూలు చేయడం అనున్నది వారికి లాభకరమైనటువంటి వృత్తి. If you see tax collecting, it's not a legal way.
అయితే ఎంతో వసూలు లేకపోతే ఎంతో మేలును ఎంతో ఆదాయం కలిగినటువంటి జాబ్ అయినా కూడా దాన్ని విడిచిపెట్టి వెంటనే వస్తున్నాడు. If you see, this is a benefiting job for Matthew, but still he chose to leave the job and follow Jesus. అలాగ వచ్చినటువంటి ఆ యొక్క మత్తయి, so if you see the Matthew who followed Jesus, అయితే మత్తయి లూకా సువార్త 5:27-28. open chapter Luke chapter 5 and verse 26 and 27. 25 and 27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. Luke chapter 5 verse 27 and 28. After these things he went out and saw a tax collector named Levi sitting at the tax office, and he said to him, "Follow me." And he left all, rose up and followed him. అయ్యా, లూకా ఒక డాక్టర్, ఆయన తన యొక్క స్వార్థ పుస్తకంలో మత్తయిని గురించి ఇలాగ రాస్తున్నాడు. ఎలాగంటే లేవి అనబడినటువంటి మత్తయి అని రాస్తున్నాడు. If you see the chapter Luke, how he wrote, how he defined Matthew as a Levi. అయితే ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడంటే సుంకపు మెట్టులతో కూర్చొని ఉన్నాడు. Where he is sitting is he is sitting in front of the tax office. యేసుక్రీస్తును వెంబడించుమనగా, when Jesus asked him to follow him, ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయనని వెంబడించాడు. If you see the scriptures, it is stated he left all, everything, and he followed Jesus. మత్తయి సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు. Matthew left everything what he has and he followed Jesus. మీరు పేతురును పిలిచినప్పుడు కూడా పేతురును గురించి మనం గమనిస్తున్నాము. పిలువగానే పేతురు వెంబడించాడు. If you read about Peter in the scriptures, he also left everything and he started following Jesus. కానీ యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడినటువంటి తరుణంలో గమనించినట్లయితే పేతురు ఏం చేస్తున్నాడు? వలను ఎత్తుకొని చేపను పట్టడానికి వెళ్తున్నాడు. If you see in the scriptures about Peter, even though after Jesus was crucified, he went again to the fishing. అయితే నా ప్రియమైనటువంటి దేవ సంగమా, దయచేసి గమనించండి. కానీ మత్తయిని గురించి ఎక్కడ కూడా మనం చూడడం లేదు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరల ఆయన టాక్స్ను పన్నులను వసూలు చేయడానికి వెళ్ళినట్టు. But if you read about Matthew, even after Jesus died on the cross, he did not even turn back to the tax collecting job. పరిశుద్ధ గ్రంథంలో మహా ప్రధాన అపోస్తలుడుగా పిలువబడినటువంటి పేతురు యేసు చనిపోయినని తెలిసిన తరువాత చేపలు పట్టడానికి వెళ్ళాడు. If you read in the scriptures about, you can see Apostle Peter is treated as a grand apostle, but still he went again back to the fishing after Jesus died. కానీ మత్తయిని గురించి ఎక్కడ కూడా చరిత్రం లేదు. But if you see about Matthew, he never turned back to his previous job. ఎక్కడ కూడా చరిత్ర లేదు. Even in the history you can't find it. కానీ అతడు మరల పన్నులను వసూలు చేయడానికి తిరిగి వెళ్ళలేదు. You can't see him anywhere in the scripture going back to his tax collecting job. ఇంత గొప్ప అంటే భక్తుడు అయినటువంటి మత్తయి, if you see how much spiritual this Matthew became. Mark chapter 2 and verse 15, now it happened as he was dining in Levi's house that many tax collectors and sinners also sat together with Jesus and his disciples. అయితే యేసుక్రీస్తు మత్తయి పిలువగానే మత్తయి చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే తన ఇంటిలో గొప్ప విందు చేస్తున్నాడు. If you read in the scripture, after Jesus called Matthew, he prepared a dining for everyone. అయితే ఆ యొక్క విందులో ఎవరు పిలువబడుతున్నారంటే అదే 15వ వచనంలో మనం గమనిస్తున్నాము. సుంకరులను పాపులను అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చొని ఉన్నారు. If you see this complete dinner arrangement, whom Levi called is, there are tax collectors, there are sinners. యేసుక్రీస్తు పిలువగానే సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు.
When Jesus called Matthew, he left everything and he followed Jesus. తన ఇంటికి వచ్చిన తర్వాత గొప్ప విందు చేస్తున్నాడు. After he was invited to Levi's home, Levi has arranged a dinner. ఆ గొప్ప విందులో యేసుక్రీస్తు శిష్యులు మట్టుకు కాకుండా అక్కడ ఉండేటువంటి సుంకరులను, పాపులను, అనేకులను తన ఇంటికి పిలుస్తున్నాడు. He did not only call his followers or disciples, he even called the tax collectors and even the sinners he called. నేను దయచేసి గమనించండి, విడిచిపెట్టి రావడం అంటే లాభకరమైనటువంటి తన యొక్క ఉద్యోగమును విడిచిపెట్టి రావడము. Leaving the job means not only he's just leaving the job, he is leaving all his benefits. తన ఇంటికి వచ్చిన తర్వాత గొప్ప విందు చేస్తున్నాడు. గొప్ప విందు చేయడం అనేది అది ఖర్చులతో కూడినటువంటి పనులు. After coming back to home, he started giving a dinner party. You can see how much మరి జక్కయ్య అనబడినటువంటి వారి గురించి మీరు చూడగలరు. you can see about Zacchaeus in the Bible. అయ్యా జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, నాకు నా సంపాదనలో సగమును బీదలకు ఇచ్చేస్తాను. When Zacchaeus invited Jesus into his home, he started giving away all. ప్రియమైనటువంటి దేవ సంగమా, ఎవరి యొక్కనైనా నన్ను అన్యాయముగా తీసుకొని ఎడల వారికి నేను 4 గంటలుగా తిరిగి ఇస్తానన్నాడు. If he has taken the money from the people as a gift, he said he will give them 4 times more. అయితే నా ప్రియమైనటువంటి దేవ సంగమా, ఇక్కడ కూడా లూకా మత్తయిలో గమనించినట్లయితే, అనగా ఆదాయకరమైనటువంటి ఉద్యోగమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపునకు లోబడి వచ్చాడు. If you see about Matthew, he also left everything, even the beneficiary job. ఇంటికి వచ్చిన తర్వాత సుంకరులు, పాపులు, అనేకులు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తును శిష్యులను పిలువ నమ్మించి తన ఇంటిలో గొప్ప విందు ఇస్తున్నాడు. So after he started following Jesus, not only Jesus' disciples, he gathered the sinners, even the tax collectors at his home. ఇలాంటి పరిస్థితులు గమనించినట్లయితే అక్కడ ఉండేటువంటి సుంకరులు, మెయిన్ గా దయచేసి గమనించండి, సుంకరులు అంటేనే యూదులకు చాలా అసహ్యం. If you see, Jews doesn't like the tax collectors. ఎందుకంటే రోమ ప్రభుత్వము వారిని ఉద్యోగముతో నియమించినప్పుడు, why? Because when Roman people they appointed these tax collectors, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, ఒక 500 రూపాయలు వసూలు చేయవలసినటువంటి స్థలమున what these tax collectors are doing is they have to collect suppose 500 rupees for a person. అయితే వీరు ఏం చేస్తారంటే 800 రూపాయలు వసూలు చేస్తారు. But these tax collectors have started taking more bribe. Like if they want to take 500, but they are charging 800 rupees. అయితే అందుచేతనే వాళ్ళకు 500 కట్టవలసినటువంటి స్థలమున 300 ఎక్కువ తీసుకొని వీళ్ళను మరీ ఇబ్బంది పెట్టేటువంటి వారు. If a person has to pay 500, they are overcharging and they are charging 800 and they started instigating people. అందుచేతనే మీరు దయచేసి గమనించగలరు, సుంకరులను, పాపులలో అనేకులను. If you see in the scripture, it is written as tax collectors and many people from the sinners. ఎందుకంటే జక్కయ్య ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు, when Jesus went to the house of Zacchaeus, మరి జనములలో అనేకులు వారు భ్రమించి చూస్తున్నారు, లేకపోతే ఆశ్చర్యపడి చూస్తున్నారు. ఎందుకంటే పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ఎందుకు వెళ్తున్నాడు? Many people got surprised when they saw Jesus coming to the house of Zacchaeus. మరి అందుచేతనే యేసయ్య కూడా అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని. That's the reason Jesus told, today the salvation has come upon Zacchaeus' house. ఎందుకంటే యూదుల దృష్టిలో గమనించినట్లయితే సుంకరులు వారు ఘోరమైనటువంటి పాపులుగా వారు ఎప్పుడు కూడా పరిగణిస్తారు. If you see in the view of Jews, they treat tax collectors as sinners. నా ప్రియమైనటువంటి దేవ సంగమా, ఇప్పుడు కూడా మత్తయి పిలువబడగానే లాభకరమైనటువంటి సమస్తమును విడిచిపెట్టి తన ఇంటిలో గొప్ప విందు చేస్తున్నాడు. Now if you can see this Matthew, he left everything, the benefiting job, and he started giving a dinner party to the Jesus and the followers. అది కాకుండా మత్తయి ఒక వైపున
నేను అనుకుంటున్నాను ఆయన ఖచ్చితంగా ఇలాగే ఎక్కువ వసూలు చేసేవాడు కాదు. Even I'm thinking Matthew wouldn't take the bribe when he was doing the tax collecting. ఎందుకంటే ఆయన మత్తయి సువార్తను వ్రాయగా నేను అనుకుంటున్నా ఒకవైపున తన యొక్క చేతిలో పెన్నును కలిగి ఉండగా ఇంకొక వైపున అనగా లేఖనపు చుట్టలను తన యొక్క చేతిలో కలిగిన వాడుగా ఉండను. If you see when Matthew is writing this chapter, Matthew's chapter, in his right hand he might be having the pen, but in his left hand he has the scriptures in his hand. ఎందుకంటే మత్తయి సువార్తలో మీరు గమనించినట్లయితే if you see in the chapter Matthew, పాత నిబంధనకు వాక్యములను ఆయన 66 వాక్యములను ఎత్తి వ్రాస్తాడు. he has written 66 words in the Old Testament. మీరు మత్తయి సువార్తలో గమనించినట్లయితే ఈలాగా లేఖనములో వ్రాయబడి ఉండను అని చెప్పేసి 66 పదజాలములు వ్రాయబడి ఉండను. If you see in the scriptures in Matthew, he has mentioned this is written according to the Old Testament, it is according to the scripture of God. అంటే మత్తయి ఎప్పుడు కూడా పెన్నును కలిగి ఉన్నా కూడా ఇంకొక వైపున లేఖనములను కలిగి ఉండను. Even though he has a pen in his right hand, but in the other hand he is having scriptures, Old Testament scriptures in his. ఇప్పుడైతే యేసుక్రీస్తు ఆయనని పిలుస్తున్నాడు. When Jesus called Matthew, నిజముగానే మరల చెప్తున్నాను, ఆదాయకరమైనటువంటి ఒక జాబును ఆయన వదిలి వస్తున్నాడు. he left the job which is benefiting to him. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత After coming home, 12 శిష్యులు, 12 disciples, అందులో ఈ యొక్క మత్తయి ఏమని అనుకొని ఉంటాడంటే ఈ అకౌంటెంట్ జాబు అన్నది అది నాకే దొరుకుతుంది అనేసి ఖచ్చితంగా అనుకొని ఉండి ఉండవచ్చు. Matthew might have thought, as he is a tax collector, he was a tax collector, he thought that job might have been given to him. కానీ 12 శిష్యులలో ఆ డబ్బు సంచి ఎవరి చేతిలో ఉండేవా? You know, who is actually having the accounts of the apostles and or in Jesus Christ accounts? మరి ఎవరి చేతిలో ఉండేను? Who is holding the accounts? ఇస్కారియోతు అయినటువంటి Judas Iscariot. నిజంగానే మత్తయి అనుకుని ఉంటాడు, నేను అక్కడ గొప్ప అకౌంటెంట్ను, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆ జాబ్ ఇవ్వబడలేదే. Even Matthew might have thought, as I was a tax collector, this accountant job might have been given to me, but it is not given to Matthew. నిజంగానే మత్తయి కొంచెం విసిగుండాలి. Yeah, he might have thought about this. నేను అక్కడ పెద్ద పెద్ద లెక్కలు నేను రాసేటువంటి వ్యక్తిను. He might have thought, I have written great accounts, I have managed many accounts. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఎందుకు ఇలాంటి ఉద్యోగం యేసుక్రీస్తు ఇవ్వలేదని అనుకొని ఉండాలి. But after coming and following Jesus, he did not get the same accounting job. He might have thought about it. యోహాను సువార్త 12లో 4 నుండి 6 వరకు గమనించినట్లయితే శిష్యులలో ఒకడు అనగా ఆయనని అప్పగింపనై ఉన్న ఇస్కారియోతు అయినటువంటి యూదా ఈ అద్దరును ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనను. వాడు ఇలాగ చెప్పునది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయై ఉంది అది దగ్గర డబ్బు సంచి ఉంచుకొని అందులో వేయబడినది ఎత్తుకొని పోవచ్చు వచ్చాడు కనుక అలాగా చెప్పను. Then one of his disciples, Judas Iscariot, Simon's son, who would betray him, said, "Why was this fragrant oil not sold for 300 denarii and given to the poor?" This he said, not that he cared for the poor, but because he was a thief and had the money box, and he used to take what was put in it. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ యొక్క ఉద్యోగమును ఎవరికి ఇస్తున్నాడు? If you see, Jesus has given this job to Judas Iscariot. మత్తయిని గురించి యేసుక్రీస్తునకు తెలుసు. He knew about Matthew. అయితే యేసుక్రీస్తునకు ఎలాగా ఆయన మత్తయిని కూర్చున్నటువంటి ఉద్దేశం కలదు. ఎందుకంటే జనములకు అతడు సుందరి. In the view of people, Matthew might be a tax collector. సుందరి అనగానే జనాలు ఏమని అనుకున్నారంటే పాపులుగానే
treated tax collectors as sinners. కానీ యేసుక్రీస్తు ఆ ఉద్యోగమును మత్తయికి ఇవ్వలేదు. But God did not appoint Matthew as a tax collector. ఎందుకంటే మత్తయిని గురించి వేరే ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉండెను. Because God's view is different on Matthew. అందుచేత నీవు అక్కడ చేసినటువంటి ఆ యొక్క లెక్కలు రాసేటువంటి ఉద్యోగము నీవు ఇక్కడ చేయనక్కర్లేదు. That's the reason God hasn't appointed Matthew as accountant. He don't want him as a tax collector. ఎందుకంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు ఎటువంటి వాడంటే ఆల్రెడీ వాడి గురించి ఇంకొక వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రియమైనటువంటి దేవ సంగమా, యోహాను 6:70-71, యోహాను సువార్త 6:70-71 ఒకసారిగా చూడండి. John chapter 6. అందుకే యేసు, ఆ. నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకొనలేదా? ఆ. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. Jesus answered them, "Did I not choose you, the 12, and one of you is a devil?" He spoke to Judas Iscariot, the son of Simon, for it was he who would betray him, being one of the 12. చూడండి, యేసుక్రీస్తు 12 మందిని పిలిచినప్పుడు అందులో ఒకడు సాతాను అని తెలిసినా కూడా యేసుక్రీస్తు అతని యొక్క గుణమును ఎరిగే పిలుస్తున్నాడు. When God chose his 12 disciples, he knew one of the person is already a devil. ఎందుకంటే అతనిలో ఉండేటువంటి గుణగణం బాగుగా యేసుకు తెలుసు. Jesus knows the characteristics of Judas. 6:16 లూకా 6:16 6:16లో యాకోబు సహోదరుడైన యూదా ఆయనని అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేసి తెలుగులో రాయబడి ఉంటుంది, కానీ తమిళంలో ఎలా ఉంటుందంటే ద్రోహి అయిన యూదా. Even in English Bible it is written as a traitor. Judas, the son of James, Judas Iscariot, who also became a traitor. యేసునకు తెలిసినా కూడా ఎందుకు యూదాను తన యొక్క శిష్యుడిగా పిలుస్తున్నాడు? Even though God knew about Judas, why he chose Judas as his disciple? అయ్యా, ఆల్రెడీ ఇలాంటి అకౌంటెంట్ ఉద్యోగమును వహించినటువంటి మత్తయి ఒకవైపున ఉండగా, We already have a tax collector Matthew with us. అయితే ఇంకొకరిని పిలుస్తున్నాడు. అతడు ఎటువంటి వాడు అంటే ఒకవైపున యోహాను అంటున్నాడు అతడు సాతాను అని, అలాగే లూకా అంటున్నాడు ద్రోహి అని. If you see, even though we have tax collector, and if you see about Judas, John said as he's the devil. And if you see about Luke, he said he described Judas as a traitor. కానీ ఎక్కడైనా కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్కరియోతు అయినటువంటి యూదాను ఒరేయ్ సాతానుడా, ఒరేయ్ ద్రోహి అని పిలిచినట్టు మీరు చూడగలరా? But if you see the scriptures, never Jesus mentioned Iscariot, Judas as a traitor or devil. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అతడు ముద్దు పెట్టుకున్నప్పుడు, When Judas kissed Jesus Christ, ఏమని పిలుస్తాడమ్మా? what Jesus told to, స్నేహితుడా. he called Judas as friend. స్నేహితుడా. అయ్యా, ఈ లోకము ఇస్కరియోతు అయినటువంటి యూదాను సాతానుడుగా, ద్రోహిగా, అప్పగింపబోచున్నటువంటి వాడుగా పిలిచినప్పుడు నా యేసుక్రీస్తు ఆయనని ఎల్లప్పుడూ కూడా స్నేహితుడుగా భావించాడు. When world treated Judas as a traitor, when world treated Judas as a devil, but Jesus Christ treated as a friend. కానీ తనకు ఇవ్వబడినటువంటి ఆ సమయంలో దుర్వినియోగం చేసుకున్నటువంటి యూదా ఆ తర్వాత పశ్చాత్తాపడినా కూడా ఆయన క్షమాపణ పొందకపోయాను. The time what Jesus gave, Judas despised the time and did not get forgiven from the God. కానీ మత్తయి గురించి మీరు ఒకసారిగా గమనించండి. When you read about Matthew in the scriptures, యేసు తన యొక్క హృదయంలో అనుకొనిచున్నాడు, మత్తయి
నేను నీకు ఇటువంటి మరల ఉద్యోగం ఇవ్వడానికి నేను ఆశించడం లేదు. Jesus thought in his mind about Matthew, like, I'm not going to give you this tax collecting job anymore. నీవు ఒకనాడు పట్టుకున్నటువంటి ఆ యొక్క పెన్ అన్నది, The whole pen of collecting the tax, నీవు మరొక కార్యం చేయడానికి నేను ఉద్దేశించి ఉన్నాను. you are chosen for another task greater than this. అనగా ఆ దినాల్లో ఒకవేళ ఆయన ఆ యొక్క అకౌంటెంట్ ఉద్యోగం చేసినట్లయితే కేవలం యేసునకు యేసుక్రీస్తులో ఉండేటువంటి 11 మందికి అది మట్టుకు కాకుండా అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ఏమని అంటారో తెలుసా? If you see, if he also got appointed as a tax collector with Jesus, what world would have called him? ఇతడు సుంకరి, ఇతడు పాపి, ఇతడు తప్పుడు లెక్కలే రాస్తాడు అనేటువంటి కోణంలోనే జనాలు చూస్తారు. Everyone would have treated Matthew as a sinner, as a tax collector. కానీ నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అతన్ని ఏ ఉద్దేశంతో పిలిచున్నాడు, లేకపోతే ఏ ఘనమైనటువంటి గొప్ప బాధ్యతను ఇస్తున్నాడంటే, క్రొత్త నిబంధనలోనే మొట్టమొదటి పుస్తకమైనటువంటి మత్తయి అనబడినటువంటి స్వార్థ పుస్తకమును వ్రాసేటువంటి గొప్ప బాధ్యతను మత్తయికి ఇచ్చాడు. But Jesus has a different mindset. He chose Matthew to write the first chapter of the New Testament. ఈ లోకంలో అనగా యుగాంతం వరకు ఉండేటువంటి ప్రభు వాక్యమును చదువుకునేటువంటి ఈ లోక విశ్వమంతా చదువుకునేటువంటి ప్రతి వారు కూడా క్రొత్త నిబంధన, మీకు తెలుసా అండి, బైబిల్ అన్నది మన చేతిలోనే కలదు. బైబిల్ అన్నది మన చేతిలోనే కలదు. Till the end of the world, if someone wants to read the word of God, usually the whole Bible only having only Christians. yeah, కానీ మీరు క్రొత్త నిబంధన అన్నది సహజముగా అందరి చేతిలో ఉంటుంది. if you see, everyone, I mean, only Christians hold the entire Bible. But if you see, in everyone's hand, they might have the only New Testaments. ఎందుకంటే స్వార్థను ప్రకటించడానికి కర్రపత్రాలను మోసుకుని వెళ్ళేటువంటి వారు సహజంగా క్రొత్త నిబంధనను వారు వినియోగిస్తుంటారు. If you see the books who are distributing about Jesus Christ, or if you distributing about salvation, they hold only the New Testament. ఈవెన్ మహాత్మా గాంధీ వారి చేతిలో క్రొత్త నిబంధన ఉండదు. Even Mahatma Gandhi has the New Testament in his hand. ఆయన ద సర్మన్ ఆఫ్ మౌంట్ అనగా పర్వతపు అనగా ఆ యొక్క కొండల ప్రసంగమును ఎక్కువగా పాడించేటువంటి ఘనమైనటువంటి మరి మహానుభావుడుగా ఆయన ఉండను. He stated he liked the sermon about the mount. అంటే ఈ కోణం లేకపోతే ఈ లోకము మత్తయిని ఎలాగ చూస్తున్నదంటే ఒక సుందరిగా గాను ఒక పాపిగా గాను చూడగా, if you see, the world is seeing Matthew as a sinner, as a tax collector. నా ప్రభువైనటువంటి యెహోవా దేవుడు, నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మత్తయినకు ఏ బాధ్యతను ఇస్తున్నాడంటే, లేకపోతే ఏ యొక్క రూపుగా ఆయనను మారుస్తున్నాడంటే, క్రొత్త నిబంధనలోనే మొట్టమొదటి పుస్తకమైనటువంటి మత్తయిను రాసినటువంటి రచనకర్తగా ఆయన్ని చూస్తున్నాడు. But Jesus doesn't want him as a tax collector. He wants to transform him to write the first book in the New Testament. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. నా ప్రియమైనటువంటి దైవ సంగమా దయచేసి గమనించండి, మనల్ని ఈ లోకము ఒక కోణంలో చూడగలదు. The world might have seen you in a different view. కొన్నిసార్లు మనల్ని ఎలాగ చూస్తారంటే మైనారిటీ పీపుల్ గా మనల్ని చూస్తున్నారు. The world might treat you as a minority. చదువు లేని వారుగా చూడగలరు. మన రాజులు, He treats you as the kings and queens. మన యాజకులు, He treats us as his servants. మన పరిశుద్ధమైనటువంటి సంతతిగా పిలువబడిన వారము. We are called as a righteous person. కనుక మనము కలిగి ఉండేటువంటి ఆ యొక్క తలాంతులు, లేకపోతే మనము కలిగి ఉండేటువంటి ఆ యొక్క అనగా బాధ్యతలు, దాన్ని మనము ప్రభు కొరకు వాడబడేటువంటి రీతిలో మనల్ని వాడగలడు. Whatever the gifts, or the blessings we get, we have to use in the house of the God. మనం తగ్గించుకుంటామా?